Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మీకు అందరికీ తెలుసు, మేము ఈ సభ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా 25 సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ 27, 2001 హైదరాబాద్లో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే. ఇది ఒక రాజకీయ పార్టీగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి. ఇది రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో చాలా స్పష్టంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ 27 ఏప్రిల్ 2001 కంటే ముందు కేసీఆర్ గారు చాలామంది ఉద్యమకారులు, మిత్రులు, మేధావి వర్గంతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చి కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బిల్లు పాస్ కావాలి. 1969లో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 360 మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైనరు. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని అక్కడ మరి ఇక్కడ బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాల్చి ఇనుప బూట్లతోని అణిచేసారు. ఆ ఉద్యమాన్ని కాల్చేసారు. 360 మంది విద్యార్థులు కాల్చేసారు. మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది. నాడు మీకు అందరికీ తెలుసు, 2001లో నేను అప్పుడు వరంగల్ కోర్టులో న్యాయవాది, అప్పుడే హైకోర్టుకు షిఫ్ట్ అయినా. ఏ రోజు పేపర్ చూసినా ఏమవుపడేది మనకి, ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్య, ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ గుట్టలు తీసుకుపోయి నక్సలైట్ అని చెప్పి పోలీసులు కాల్చి చంపేయడం, అలజడి. రోజు పేపర్ చూస్తే అలజడి, ఎక్కడో దగ్గర రక్తపాతం తెలంగాణలో. ఎందుకు తెలంగాణకి గోస అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు, తెలంగాణలో ఖర్చు పెట్టవలసినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, వీటిపైన కేసీఆర్ గారి నాయకత్వాన ఆనాడు మరి క్షుణ్ణంగా చాలా లోతుగా పరిశీలన చేసి ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ పార్టీని ఆ రోజు ఆరంభించడం. అతి కొద్ది మందిలో ఆ రోజులో నేను ఒకటి. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? తెల్లారి 27 ఏప్రిల్ 2001లో పార్టీ ఆవిష్కరించిన తెల్లారి పత్రికల్లో తాటంత అక్షరాలతోని పెద్దగా రాశారు, ఇది 3 నాళ్ళ ముచ్చట, ఇది 3 నాళ్ళ ముచ్చట. ఈ పార్టీ కొసెల్లది రాజకీయ పబ్బం కోసము తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇస్తారు రాజకీయ నాయకులు తెలంగాణలో. అంటే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులపైన, తెలంగాణ ప్రజలపైన చాలా అవమానకరమైనటువంటి ఉపన్యాసాలు, మాటల్లో ఆ రోజు చెప్పడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ, అటు రాజశేఖర రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా మాట్లాడేది పత్రికల్లో బ్రహ్మాండంగా పెద్దగా రాసేది. ఇది అంటే అపనమ్మకం క్రియేట్ చేసేది. అపనమ్మకం తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ ప్రజలకి ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు తెలంగాణ అనేటువంటి ఒక ఆలోచనని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేసీఆర్ గారు మాత్రమే దీన్ని తట్టుకోగలరు. ఆయనే గుండె ఇంత నిబ్బరంగా ఉన్నదంటే ఆయన గుండె హార్ట్ ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు చెప్పినా దాన్ని తట్టుకొని నిలబడి ఒక్కొక్కరిని పోగు చేసుకొని మెల్లమెల్లగా ఈ ఉద్యమాన్ని ఒక తీవ్రమైనటువంటి ఉద్యమంగా మార్చి ఓ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీలో 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం. అప్పుడు మేము 5 ఎంపీలు ఢిల్లీకి వెళ్ళాం 2004లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చరిత్ర మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాలి. ఈ కొత్త తరం పిల్లలను వాళ్ళకి తెలియాలి, కేసీఆర్ పెట్టకపోతే, పార్టీ పెట్టకపోతే గులాబీ జెండా
తెలంగాణ వచ్చేదేగా. తెలంగాణ రాకపోతే ఇన్ని వడ్లు వండేటే కావు. ఎక్కడ చూసినా ఇవాళ పొద్దున నేను హైదరాబాద్ నుంచి వస్తా అంటే ఆ సిద్దిపేట దాటి సిరిసిల్లకు వస్తా అంటే రోడ్ల మీద కోతల మిషన్లు పుష్కలంగా ఇలా వడ్లు వస్తున్నాయి. ఇప్పుడే ఇది మొదటి కోత, ఇంకా 20 రోజులు కోతలు ఉంటాయి. ఇప్పుడే ఇంత పుష్కలమైనటువంటి మరి సంపద క్రియేట్ అయింది తెలంగాణ. కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. కాబట్టి 25 సంవత్సరాలు ఈ పార్టీ పుట్టినటువంటి రోజు దాన్ని తప్పనిసరిగా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉన్నది. నేనెవరో అడిగాను నన్ను, ఎంతమంది తరలిస్తున్నారో అని. మేము తరలిస్తలేమో, తరలి వస్తున్నారు జనమే తరలి వస్తున్నారు. ఆదిలాబాద్ వాళ్ళు పోయి మహారాష్ట్రలో బుక్ చేసుకొచ్చుకున్నారు. ఇంకా భూపాలపల్లి జిల్లా వాళ్ళు పోయి సీరోంచి నుంచి బుక్ చేసుకొచ్చుకున్నారు. ఇట్లా వేరే రాష్ట్రాల నుండి కూడా వెహికల్స్ బుక్ చేసుకొని పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇది మా పార్టీ, మా సమస్యల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది సాధించాడు కేసీఆర్ గారు. 2001లో పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడారు, నేను గిట్ట తెలంగాణ అంశాన్ని కాని కింద పెడితే నన్ను బండలో తీసుకొట్టండి అని చెప్పి. నేను ఉద్యమాన్ని కాని కింద పెడితే నన్ను ఆ విధంగా చెప్పడం తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగింది. తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణ పుట్టిన తర్వాత ఈ బిడ్డ నీ చేతుల్లో ఉండాలి బిడ్డ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి చేతిలో పెట్టారు. కాబట్టి ఇప్పుడు దేశంలో ఇది గొప్ప స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. ఇవన్నీ కూడా మన విజయాలు. కాబట్టి ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నాయి. కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరగబోతున్నది. మరి ఇంతకుముందు మరి ఆగయ్య గారు చెప్పినట్టు మేమందరం కూడా ఇప్పుడు దాకా కూర్చొని మాట్లాడుకున్నాము, మళ్ళీ కూడా కొంచెం మాట్లాడుకుంటాము. ఎన్ని బస్సులు వచ్చినాయి, ఆర్టీసీ బస్సులు బుక్ చేసిర్రు, తర్వాత ప్రైవేట్ స్కూల్ బస్సులు బుక్ చేసిర్రు, తర్వాత ట్రావెల్స్ బుక్ చేసిర్రు, ఆటోలు బుక్ చేసిర్రు, వందలాది ఆటోలు బుక్ చేసిర్రు. ఆటోలలో 2-3 రకాలు ఉన్నాయి, వాటిని బుక్ చేసిర్రు. కొన్ని దిక్కులు అయితే మరి DCM టొయోటాలు కూడా తీసుకొని వస్తున్నారు. దాని మీద మంచిగా దాన్ని ఏమంటారు తాటిపత్రి వేసుకొని కూడా బయలుదేరుతున్నారు. భోజనాలు వండుకొని బయలుదేరుతున్నారు. తర్వాత తువ్వల కొంతమంది కొంచెం తెలుగుల లీడర్లు ఏం చేస్తారు, ఆ తువ్వలే పోయి ఇప్పటికే చూసుకొచ్చుకున్నారు. మామిడి తోటలు అవి ఇవన్నీ చూసుకొచ్చుకున్నారు. అక్కడ వంట వార్పు పెట్టుకుంటారు, పోయేటప్పుడు తినుకుంటూ పోతారు, మళ్ళీ వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు. ఇన్ని ఏర్పాట్లు మా నాయకులు చిన్నోళ్ళ వీళ్ళంతా మొత్తం ఇంత మామిడి తోటల కాడ బుక్ చేసుకున్నారట, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ ముగుస్తుంది. మేమందరం కూడా ఎలకతుర్తి అంటే మీకు అందరూ తెలుసు, ఇటు మన ఇటు కోసం కొన్నాం, అది అటు కోసం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎలకతుర్తి, అది హన్మకొండ జిల్లాలో కొత్తగా కలిసింది మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. కాబట్టి రోజు నేను సతీష్ గారు పొద్దున్న అక్కడనే పనిచేస్తున్నాము. కాబట్టి సభ ఏర్పాట్లు దాదాపు 1200 ఎకరాలు. మరి దీనికి ఏది పార్కింగ్ మీకు ఎవరు అయ్యో సభ గత పెద్ద సభ జరిగింది, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది అనిపిస్తుంది. 360 degrees ఎటు చూసినా ఇక్కడి వాళ్ళకి అందరు కూడా పార్కింగ్ స్పేసెస్ చేసినాము. ఆ వచ్చేటువంటి కూడా రోడ్డు మీకు దిగిపోవడానికి కూడా మంచి బ్రహ్మాండంగా వాటిని స్లోప్ అవన్నీ కూడా చేసినాము. తర్వాత సాఫీగా చేసినాము. అంటే సభ జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెయిటెడ్ చేసాం. మన కరీంనగర్ ఎలకతుర్తి వారికి కూడా 563 నేషనల్ హైవే పనులు వేగవంతంగా అవుతున్నాయి. వాటికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించడం, వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. అదే సిద్దిపేట నుండి కూడా ఎలకతుర్తి వేరు కూడా బ్రహ్మాండంగా నేషనల్ హైవే రోడ్డు పూర్తయిపోయింది. చాలా ఫాస్ట్గా కూడా పోవచ్చు వెహికల్స్, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు. అక్కడక్కడ మరి చిన్న చిన్న వెసులుబాటు ఇబ్బంది అవుతుంది అనుకున్న దగ్గర సాఫీ చేసేస్తాం. ఎలాంటి వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా పోతాయి, ఈజీగా వాపస్ వస్తాయి. అయ్యో మనం దీని ఏమంటారు వాటిలో ఇక్కపోతామని ఇది ట్రాఫిక్ జాము ఏమి కావు. దాదాపు 2000 మంది కార్యకర్తల్ని మేము కార్యకర్తలతో పాటు కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఎంగేజ్ చేస్తాం. ఏది ట్రాఫిక్ ఇబ్బందులు ఉండదని చెప్పి అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఎక్కడ 1-2 ఆలోచించడం, వాటి దగ్గర కూడా మనుషులు ఉదయం పొద్దున్న సాయంకాలం ఉంటారు, అక్కడక్కడ లైట్లు కూడా పెట్టినాం, ఎలాంటి ఇబ్బందులు జరగదని చెప్పి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. కాబట్టి ఈ సభ మంచి సక్సెస్ అవుతుంది.
ఈరోజు నాకు చాలా విశ్వాసం కలిగింది. పొద్దునుంచి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత సభ మరి దిగ్విజయంగా జరుగుతుంది. ఇంతకుముందే మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున మరి వార్డు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నాం మేము అవుతాయని చెప్పారు. ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పారు ఇప్పటికే వాళ్ళ అన్ని మండలాలు జరిగి అన్ని ఏర్పాట్లు కూడా సమావేశం జరిగినాయి. ఇప్పుడు కూడా వారి మీటింగ్ అయిపోతే వేరే దాన్ని కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇక దయచేసి మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నాం. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయితే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.